హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణలో ఇప్పటికే యాసంగి సీజన్ అనేది ప్రారంభం కావడం జరిగింది. దాదాపుగా 25 రోజుల వరకు అవుతుంది. అయినప్పటికీ కూడా ఇక మనకు ఏదైతే రావాల్సినటువంటి రైతులకు భరోసా ఏదైతే డబ్బులు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో అధికారంలో ఉన్నప్పుడు మాట ఇచ్చి నెరవేరుస్తామని చెప్పడం జరిగింది. అయితే ఆర్థికంగా బడ్జెట్ లోటు కొరత వల్ల ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే రైతు బంధును 5,000 రూపాయలు ఇస్తే 1,000 రూపాయలు పెంచి 6,000 రూపాయలు చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్ సంబంధించి ఏదైతే ముఖ్యంగా 2 సీజన్లు కలిపి 12,000 రూపాయలు అయితే జమ చేస్తామని చెప్పారు కదా. తాజాగా వచ్చేసి ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు, ఎవరెవరికి ముందుగా డబ్బులు అనేది జమ చేస్తారు, ఈసారి కొత్త మార్పులు ఏంటి, ఎవరు అనర్హులు అవుతారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేశారు. ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుడ్ న్యూస్ రావడం జరిగిందండి. యాసంగి పెట్టుబడి సాయం సంబంధించి 9,000 కోట్లు సో ఎప్పుడు జమ చేస్తారు, సరైన సమయంలో సాగు ఖర్చులకు పనికొచ్చేలా పంపిణీ చేస్తామంటున్నారు. రైతులు పంటల డేటా సిద్ధం చేస్తున్నటువంటి వ్యవసాయ శాఖ అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగుకు యోగ్యం కాని భూములకు ప్రభుత్వం ఏదైతే పథకం నుంచి మినహాయింపు అయితే ఇవ్వబోతున్నారు. తెలంగాణ అంటే యాసంగి రైతు భరోసా పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎందుకంటే గత వానాకాలం సీజన్లో 9 రోజుల్లో 9,000 కోట్లు ఇలా నిధులు అయితే రైతుల ఖాతాల్లో జమ చేసి రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అదే తరహాలో పంపిణీ చేసేందుకు సిద్ధమవుతుంది. డిసెంబర్ నెలలో కొన్ని జిల్లాల్లో యాసంగి సాగు ప్రారంభమై జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా సాగు అనేది అందరికీ కంప్లీట్ అయితే కాబోతుంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని జిల్లాల్లో పంటలు వేయకపోతే అవి సర్వే చేసినప్పుడు వారికి రైతు భరోసా రాదు కాబట్టి అదొక కారణం చెప్తున్నారు. ఈ క్రమంలో సరైన సమయంలో సాగు ఖర్చులకు పనికొచ్చే విధంగా సంక్రాంతి కానుకగా పెట్టుబడి సాయం అందించాలని భావిస్తున్నారు. రైతు భరోసా పథకం కోసం ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో 18,000 కోట్లు అయినా కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.5 ఎకరాల మేర వ్యవసాయం భూములు ఉండగా 2 పంటలు కలిపి దాదాపుగా 12,000 రూపాయల చొప్పున సీజన్కు 6,000 రూపాయలు, 2 సీజన్లు వచ్చేసి 12,000 రూపాయలు. ఇలా వానాకాల సీజన్ సంబంధించి 69.40 లక్షల మంది రైతులకు 8,744 కోట్లు పంపిణీ అనేది చేసిందనమాట. సో ఇప్పుడు యాసంగి సీజన్ కాస్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిధులు లేకపోవడంతో లేట్ అవుతుందన్నమాట. అయితే ఇప్పుడు సంబంధించి ముఖ్యంగా నిధుల విషయంలో అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడిన ఆర్థిక శాఖ ఆదేశాలు రాగానే చెల్లింపులు ప్రారంభించారు. ఆల్రెడీ నిధులు కూడా సిద్ధం చేసినట్టు చెప్తున్నారు. జనవరి 2వ వారం నాటికి ప్రక్రియ పూర్తి చేసి సంక్రాంతి పండుగ సమయంలో రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేసేలా చర్యలు చేపడుతున్నారు. ఈ నెల 29న అసెంబ్లీ సమావేశాలు అయితే మొదలవుతున్న నేపథ్యంలో సమావేశాలు ముగిసేలోపు రైతు భరోసా ఇచ్చే తేదీపై స్పష్టత అవకాశం ఉందని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారు. ఇందుకు సంబంధించి కొత్త విధానం, కొత్త మార్పులు ఏంటంటే వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సాగు లెక్కలు చేస్తుంది. వ్యవసాయ విస్తరణ అధికారులు క్రాప్ బుకింగ్ పోర్టల్ వివరాలు అప్లోడ్ అయితే చేస్తున్నారు. అంటే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల వారిగా ఏ పంట వేస్తున్నారు, ఎలాంటి సాగు చేస్తున్నారు, వానాకాలం వేశారు, ఇప్పుడు యాసంగి సీజన్ ఎలాంటి పంటలు వేశారు ఆ పోర్టల్లో అయితే అప్లోడ్ చేస్తున్నారు. గత యాసంగి వానాకాలం సాగు లెక్కలు, రైతు భరోసా చెల్లింపు వివరాలు పరిశీలించడంతో పాటు ప్రస్తుత యాసంగి సీజన్లో ఎంతమంది రైతులకు ఎన్ని ఎకరాలకు రైతు భరోసా చెల్లించాల్సి వస్తుంది, ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మొత్తం అవసరమైన నిధులన్నీ అన్ని వివరాలపైన కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వివరాలన్నీ ఆర్థిక శాఖ సమర్పించేందుకు సిద్ధం చేస్తున్నారనమాట. సో ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దాంతోపాటు ఇటీవల కాలంలోనే రాష్ట్రంలో 1.5 ఎకరాలకు పైగా వ్యవసాయ భూముల జాబితాలు అయితే ఉన్నాయి. ఈసారి అంటే అందులో కొండలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, రప్పలు ఉన్నాయి, బీడు భూములు అంటే వ్యవసాయం చేయకుండా అలాగే ఉన్నాయి. కొన్నేమో ప్రాజెక్టుల కింద భూములు అలాగే ఉన్నాయి, కొన్నేమో రియల్ ఎస్టేట్ వెంచర్ చేస్తున్నారు, కొంతమంది పెట్రోల్ బంకులు, కొంతమంది ఇటుక బట్టీలు ఇలా చేస్తున్నారు, ఉన్నాయన్నమాట. ఈ పంటల సాగు వీలు కానీ భూములకు సంబంధించి రైతులు భరోసా నుంచి అంటే ఇప్పుడు మనకు పెట్టుబడి సాయం ఏదైతే ఉందో వాటిని తొలగించడానికి ప్రభుత్వం భావిస్తుంది అనమాట. దీనికి సంబంధించి గతంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడం జరిగింది. రైతు సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, వ్యవసాయ రంగ నిపుణులు నుంచి అభిప్రాయాలు సేకరించడం జరిగింది. అయినా గత వానాకాలం సీజన్లో వచ్చేసి దాదాపుగా విస్తీర్ణంలోనూ రైతు భరోసా కూడా ఎక్కువ మొత్తంలో రిలీజ్ చేసింది అంటున్నారు. అందులో సాగు యోగ్యం కానీ సుమారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 82 లక్షల మంది ఉంటే దాదాపుగా ప్రభుత్వం 10 నుంచి 5 లక్షల ఎకరాలకు ఏదైతే ఉన్నాయో పెట్టుబడి సాయం అందించినట్లు అంచనా. ఈ క్రమంలోనే ముఖ్యంగా భూములకు సాగు యోగ్యం కానీ భూములు పక్క ధృవీకరించడానికి ఏదైతే కొంతమందికి వారికి ఇవ్వకూడదు అనుకున్నా కూడా ఇచ్చారనమాట. సో అలా కాకుండా ఇలా సాగు యోగ్యం కానీ
ధృవీకరించబడిన ఏదైతే వాటిని వెరిఫై అయితే చేయాలన్నమాట. సో ఇందుకు సంబంధించి 1కి 2 సార్లుగా శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా అంటే జర్మన్ టెక్నాలజీతో ఇప్పటికే ఒప్పందం చేసుకోవడం జరిగింది. సర్వే అనేది చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగానే జయశంకర్ ఏదైతే వర్సిటీలో ఈ బాధ్యత అప్పగించడం జరిగింది ప్రొఫెసర్ జయశంకర్కు. దీనివల్ల అంటే కొన్ని గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ ఎంపిక చేశారు. అత్యంత ఖచ్చితత్వంగా మ్యాపింగ్ అయితే జరుగుతుందన్నమాట. ఈ ప్రక్రియనే పూర్తయిన తర్వాతే రైతు భరోసా నిధులు జమ చేయబోతున్నట్లుగా ఒక అప్డేట్ అయితే వస్తుందన్నమాట. సో దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మంచి పనే జరుగుతుందని చాలామంది అంటున్నారు. కానీ ఇప్పటికే ఏదైతే యాసంగి సీజన్ ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ నెలలో ఇవ్వాలి, మళ్ళీ అది పోస్ట్పోన్ చేస్తున్నారు. ఇక ఎప్పుడు వస్తాయి ఏంటి, ఇప్పుడు కొత్త విధానం అంటున్నారు. అసలు రైతు భరోసా సంబంధించి వానాకాలంలో పంట వేసేటువంటి రైతులు కూడా సగం లాభాలు రాక ఈసారి చాలామంది తక్కువ పెట్టుబడికి సంబంధించి సొమ్ము అంటే ఉండడం వల్ల కొన్ని ఎకరాలు తక్కువగా చూపించుకుంటున్నారు అంటున్నారు. అటువంటి వారి పరిస్థితి ఏంటి? అయితే ఈసారి 7,500 రూపాయలు ఇవ్వాలని రైతులు కూడా కోరుతున్నారు. ఇక అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏటా రైతు భరోసా సంబంధించి ఒక స్పష్టమైన డేట్ కూడా ఇవ్వాలని. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఎంతెంతమంది రైతులకు మరి తొలగించబోతున్నారు. గతంలో రూల్స్ అయితే ఉన్నాయి, ఈసారి కూడా రూల్స్ ఉండడం వల్ల ఎలాంటి వారిని నిజమైన సాగు లబ్ధిదారులకు కనుక రాకపోతే అన్యాయం అవుతుందని చెప్పేసి రైతులు కూడా డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి ప్రభుత్వం మొత్తం మీద. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే ఉన్నాయి కదా, ఈలోపు మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేస్తారనమాట. పర్టికులర్గా రాష్ట్రంలో ఇక మరొక అప్డేట్ వచ్చింది. ఏటేటా యూరియా వాడకం పెరుగుతుందో కేంద్ర ప్రభుత్వం సకాలం పంటలు సరిపడా సరఫరా చేయడం భారంగా మారడంతో సో ఇందుకు సంబంధించి యూరియాకు సంబంధించి ఏదైతే ఉన్నాయో యూరియా అందుకోసం ప్రభుత్వం ఒకేసారి తగ్గించాలని రైతులు చెప్తే పట్టించుకోవాలని పంపిణీ విధానంలో మార్పులు చేయాలని రబీ సీజన్కి సంబంధించి 10.2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించాలని కేంద్రం కోరిందనమాట. సో యూరియాకు సంబంధించి అధికం వాడితే భూమి విషతుల్యమవుతుందని చెప్తున్నారు. సో మొత్తానికి ఇక ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి యూరియా అనేది ఏదైతే ఫర్టిలైజర్ సంబంధించి యాప్ అయితే ఉంది కదా, అది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇన్స్టాల్ కాక స్లాట్ బుకింగ్ లేక చాలా ఇబ్బందులు పడుతుంది అంటున్నారు. వెంటనే ప్రభుత్వం వీటిపైన కూడా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే సాఫీగా జరుగుతుంది అంటున్నారు. అయితే రైతు భరోసా సంబంధించి గతంలో రైతు బంధుగా అయితే వేయడం జరిగింది కదా, సో ఇక ఇప్పుడు సంక్షేమ పథకాల అమలులో వెనుకడుగు వేస్తున్నట్టు ఒక అప్డేట్ ఇచ్చారు. అంటే శాటిలైట్ ఇమేజ్ ద్వారా సాగు గుర్తించేందుకు వరకు రైతు బంధు లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెబుతున్నారు. ఎందుకంటే ఎలాగూ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో లేవు కాబట్టి రైతు బంధు ఇచ్చి కూడా వృధా అనే ఆలోచనలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. రైతు బంధు పంచాయతీల్లో మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం ఉంది కదా. రైతులకు రైతు భరోసా సంబంధించి రేవంత్ సర్కారు శాటిలైట్ మ్యాపింగ్ మెలక పెట్టింది అనమాట. ఇక సాగు భూమిని గుర్తించి ఆ తర్వాతనే రైతు భరోసా ఇస్తామని చెప్పింది. దాంతో అధికారులు శాటిలైట్ సర్వే సరిగ్గా చేయకపోతే రైతులకు రైతు భరోసా కోత పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగు భూములు లెక్క తేలుస్తామని కూడా 2004 దఫాలుగా రైతు బంధు అనేది చాలా మందికి వచ్చింది, కొంతమందికి ఎగ్గొట్టారని చెప్పేసి అంటున్నారు. ఈ నేపథ్యంలో రైతు భరోసా అనేది విడుదల చేయాలని, మళ్ళీ ఏమైనా ఎన్నికలు వస్తే రైతు భరోసా ఇస్తారనే విధంగా అప్డేట్స్ కూడా అందుతున్నాయి అనమాట. చూడాలి మరి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే మనకు జనవరి 10 తారీఖు లోపు రైతు భరోసా పైసలు కూడా జమ అవుతాయని చెప్తున్నారనమాట. సో ప్రభుత్వం నుంచి చూడాలి మరి కొత్త రూల్స్ కొత్త అప్డేట్స్ ప్రకారం ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.